హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త ఐటెం, అంటే ఇది కొత్త ఐటెం అని నేను అనుకుంటున్నా, కానీ మామూలుగా అయితే ఇది పాతది. ఇది ఒక స్వీట్ అండి. మామూలుగా మొహరంకి ఇలా పీర్ల పండగ ఏమన్నా ఉన్నప్పుడు అలా పల్లెటూర్లలో ఇలా చేస్తుంటారు. మేము నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆ ఐటెంకి, అంటే దాన్ని వచ్చేసి మలీజా అని అంటారండి. ఆ ఐటెం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు మలీజాని మనం ప్రిపేర్ చేసుకుందాం రెసిపీని. ఇందుకు కావాల్సినవి ఏమంటే, ఇందులో మనకి యాలకుబుడ్డలు ఒక 6 కానీ ఇవే తీసుకోవచ్చు. బెల్లం, అంటే ఇది బెల్లం వచ్చేసి తరిగి పెట్టుకోవాలండి చిన్నగా, అంటే ఉంటలు ఎక్కువగా ఉండకూడదు, ఇలాగ మెత్తగా ఉండాలి. అది ఒక కప్ తీసుకున్నా, అంటే ఒక కప్పుకి ఒక కప్పు. ఇందులో వచ్చేసి కొద్దిగా మనకి మైదా పిండి, తర్వాత ఇది బొంబాయి రవ్వకు బదులుగా మనము ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ లేకపోయినా నెయ్యి కానీ లేదా మనకి బటర్ కానీ వేసుకోవచ్చు. తర్వాత పప్పులు, కొద్దిగా పాలు కలపడానికి. ఇందులో కొద్దిగా చిటికెడు మనకి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పాలు తీసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి మనము మైదా పిండి వేద్దాం. తర్వాత ఈ బొంబాయి రవ్వ ఉంది కదండి, ఇది వేసేద్దాం. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ లేదా బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు. తర్వాత నేనైతే వాటర్తో అయినా కూడా మనం కలిపేసుకోవచ్చు. నేను పాలు వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇలాగా కలుపుకోవాలి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇలాగా పాలు పోసుకుంటూ మనకి చపాతీ చేసుకునే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా. ఇంకా పాలు అవసరం లేదండి, ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ నానబెడితే మనకప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత మనము చపాతీలాగా చేసుకోవాలి. ఇంకొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేద్దాం. మనకు ఒకవేళ పాలు కానీ లేకపోతే మనం వాటర్తో అయినా కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. దీనికి కొబ్బరి అవసరం అండి. కొబ్బరిని మనము తురుము పెట్టుకుందాము, అది తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఇలాగా ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. ఇలా మనము నానబెట్టి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. ఇలా ముద్ద తర్వాత ఈ ముద్దని 2 పార్ట్స్ చేసేస్తున్నా. ఈ 2 పార్ట్స్ నేను 2 చపాతీలు చేస్తా. ఇలా ఒక చపాతీ. ఇప్పుడు దీన్ని రేకుల కట్టుతో మనం చపాతీలాగా చేద్దాం. చూడండి, ఇలా రౌట్ చేసుకున్న తర్వాత చపాతీ చేద్దామండి. పదండి చపాతీ నేను ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, లేదంటే మామూలు నార్మల్ చపాతీ చేసుకుంటాం కదండి, అదైనా పెట్టుకోవచ్చు. నాన్ స్టిక్ అయితే కొంచెం బాగా ఉంటుంది. మామూలు చపాతీ ఇది చేసే మనం రొట్టెల పెన్నం పెట్టుకుంటే కొంచెం మాడిపోతుంది, కాబట్టి ఇలాంటిదైతే కరెక్ట్గా ఎర్రగా కరెక్ట్ సరిపోతుంది అనేసి నేను ప్యాన్ పెట్టుకున్నా. ఇప్పుడు చపాతీని వేద్దాం. ఇలాగా చపాతీ చేసుకొని వేసేసాను. కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా బటర్ వేసేసి పైన కింద కాల్చేస్తాను. అమూల్ బటర్ యూస్ చేస్తున్నా, కొద్దిగానే వేసుకుందామండి. మనకి అంటే ఏమంటే టేస్ట్ కోసం. ఇలాగా నిదానంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటూ ఇలా బటర్ వేసుకున్నాం కదా, ఆ బటర్ అంతా అంటే ఎక్కువ మాడిపోకుండా దోరగా కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా 2 చేసుకుంటానండి.
ఇప్పుడు చూడండి ఇలాగ చపాతీ చేశాను. దీన్ని మనము మెత్తగా మ్యాష్ చేసుకుందాం. అంటే కొద్దిగా వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నా పర్వాలేదు, చల్లగా అయినప్పుడైనా ఇలాగ మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. లేదంటే మనకి పెద్ద రోల్ ఉంటే కానీ అందులోని దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా కానీ అలా చేసుకోవచ్చు. లేదన్నా కూడా మనం మిక్సీకి వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే మిక్సీకి వేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను మిక్సీకి వేసా. అంటే ఇలా పొడి పొడిగా కావాలి. దీనికి బదులుగా అంటే మనము బొంబాయి రవ్వకి బదులుగా కూడా మనం ఉప్మా రవ్వని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది టేస్ట్గా. ఇది కూడా బాగుంటుంది. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనము బౌల్లో వేసుకుందాం. ఇలాగా ఇదే మిక్సీలో మనము బెల్లము కొద్దిగా అంటే ఇలాగ కొద్దిగా ఉంటలుంది కాబట్టి కొద్దిగా ఒక్కసారి తిప్పేస్తాను. ఇది కూడా అలాగే కొద్దిగా మిక్సీకి వేసుకుంటాం. చూడండి బెల్లం కూడా ఇలాగా మెత్తగా అయిపోయింది. మనము మామూలుగా బయట అయినా కూడా ఇలా దొరుకుతుంది విడిగా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనైనా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇప్పుడు ఈ రవ్వ తయారైంది కదండి, ఇందులో బెల్లం వేసేస్తున్నా. కప్పు బెల్లము, లేదా మనకి రవ్వలో ఇది బెల్లం అనేది ఎక్కువైందంటే కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇందులో లవంగాల పొడి, లవంగాలు కాదు యాలకుబుడ్డల పొడి వేసానండి. ఈ యాలకుబుడ్డల పొడి అనేది ఇలా ఉంది. ఇలా కలిపేసి ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఈ పప్పులండి, ఇవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్స్ చేద్దాం. ఇలాగా మిక్స్ చేసేసుకుందాం. చేత్తో కలుపుకుందామండి. ఇలా చేత్తో కలిపేద్దాం. మనకి ఎక్స్ట్రా మళ్ళీ కొద్దిగా మనకి ఇది బటర్ అయినా కానీ లేదా నెయ్యి అయినా కానీ వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా మనకు వద్దు చాలు అనుకుంటే మనం ఆల్రెడీ చపాతీలో వేసాం కదా, ఆ చపాతీలో వేసింది చాలు. ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు. ఏదైనా ఇలాగే తినచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మలీజా రెడీ అయింది. ఇది చాలా టేస్ట్గా ఉందండి. మీకు కొద్దిగా బెల్లం ఎక్కువ అవుతుందంటే కొద్ది తక్కువ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. దీనికి బదులుగా ఉప్మా రవ్వ కూడా యూజ్ చేసుకోండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.